తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భవతారిణి ధ్యానపీఠం దగ్గర ఉన్నానండి. మహామాయ ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానంలో ఉన్నాను. ఇక్కడ విశేషంగా మనకి తెలుసు ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య పూజ కావచ్చు, అలాగే పర్వదినాల్లో జరిగేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో బాగుంటాయి. అమ్మవారు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోందండి. ఎంతో చక్కగా జరిగేటువంటి పూజా విధానాన్ని చూడటానికి, అలాగే అమ్మ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, అవి వినడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను రావడం, మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవటం, ఇది యథావిధిగా కొనసాగుతుంది. చాలామంది కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, అవి ఇప్పుడు అమ్మ ముందు ఉంచుదాము, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. 16 సోమవారాల వ్రతం అని విన్నాము. అసలు ఎవరెవరు ఆచరించవచ్చు, ఎందుకు ఆచరిస్తారు, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎలా చేయాలి పూజా విధానం కానీ, అంటే ప్రారంభించడం ఏదైతే ఉందో అది ఏ రోజున ప్రారంభిస్తే మంచిది, అది ఎప్పటికీ ముగిసేలాగా, మధ్యలో ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు మొత్తం పూర్తిగా పూజా విధానం నియమావళి అని తెలియచేస్తారా? అమ్మ నమస్కారం. సంతోషం. ఇది ఒక చాలా గొప్ప వ్రతం. వ్రతాలన్నిట్లలో 16 సోమవారం వ్రతం, తర్వాత నందావ్రతం అని చెప్పి కూడా అంటారు. ఇది మొట్టమొదట పార్వతీ అమ్మవారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చేసిందనమాట. అలా ఈ వ్రతం నియమం మొదలు పెట్టేది ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు, మొదటి సోమవారం మొదలు పెట్టాలి. అట్లా ఈ దానికి నది మట్టి కానీ, పుట్టది మట్టి కానీ, లేదా రావి చెట్టు, మారేడు చెట్టు కింద మన్ను ఏదైనా తీసుకొని వచ్చేసి చక్కగా ఒక బిల్వపత్రం లేదా తమలపాకు, మర్రి ఆకు మీదైనా శివలింగాన్ని ఆకారం చేయాలి. ఉదయాన్నే మిగతా నియమాలంతే మామూలే, ఉదయాన్నే స్నానం చేయడం, ఇవన్నీ అట్లా శుచిగా ఆ రోజు సంకల్పం చెప్పుకోవాలి. నేను 16 సోమవార వ్రతం, 16 సోమవారాలు నందావ్రతం చేస్తున్నాను, మీ కోరిక ఏదో చెప్పుకోవాలి. ఇది ముఖ్యంగా శివుణ్ణి పొందడానికి పార్వతి అమ్మ చేసింది. మనం శివుణ్ణి పొందడానికి ఆమె చేసిందంటే మనం ఏది పొందడానికైనా చేయొచ్చు. ఇది అదే లేదు, ఎక్కువగా ఆడపిల్లలు వివాహానికి, తర్వాత చాలా రకాల వాటికి చేస్తూ ఉంటుంటారు. ప్రతి సోమవారం ఒక శివలింగాన్ని చెయ్యాలి. ఆ శివలింగానికి షోడశోపచార పూజలు, అది తెలియకుంటే పంచపూజలు స్వామికి యథావిధిగా చేసి, బిల్వాలు ఖచ్చితంగా ఉండాలి. బిల్వార్చన, ఒక అష్టోత్తరం చేసి, ధూపదీపం నైవేద్యం చేసి స్వామికి ఉద్వాసన చెప్పి ఈ శివలింగాన్ని దాచిపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే కార్తీక మాసంలో పూర్తి అవుతుంది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత మన శక్తిగా ఒక 3 బ్రాహ్మణులకి, ఒక 5 ముత్తైదులకి వాయినం, తాంబూలాలు, ఎంత శక్తి ఉంటే అంత. ఒకవేళ ఇవాళ కుదరలేదు అని అంటే గోవుకి ఏదన్నా సంవారాధన చెయ్యొచ్చు. గోశాలకు గ్రాసమో ఏదో చేసేసిన తర్వాత ఈ శివలింగాన్ని తీసుకెళ్ళేసేసి శ్రీశైలంలో కృష్ణానదిలో కలపాలి. అక్కడ కలపాలి. అక్కడ మధ్యలో ఏదైనా అడ్డొచ్చినా పూర్తి చేయొచ్చు, కాకపోతే ఇలా పూర్తి అవ్వాలన్నమాట. చేస్తే కనుక దీనికి అంతా ఇంత అని చెప్పేసి చెప్పలేము. ఫలం చాలా ఫలము. నేను చాలా మందితో కూడా ఇక్కడ చేపిస్తూ ఉంటుంటాను. ఇక్కడ శివయ్య ప్రసన్నం కావడానికి చాలా శక్తివంతమైనది. అట్లా పార్థివలింగం అంటే శివలింగాలన్నిట్లలో గొప్పది, మట్టితో చేసేది. అందరు కూడా తెలుసుకునేసేసి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి వైదవ్యాలు లేకుండా కూడా. దీంట్లో ఒక కథ కూడా ఉన్నదన్నమాట. ఒక రాజకుమారుడు మరణిస్తాడు అని చెప్పి తెలిసి కూడా ఈ నిత్యం శివారాధన చేసి ఒక కన్య ఉంటుంది, ఈమెకిచ్చి పెళ్లి చేస్తే కనుక బతుకుతాడు, ఎందుకంటే నందావ్రతం చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకొని వివాహం చేయడం. పెళ్ళి అవ్వగానే అతడు చనిపోతాడు అనగానే సర్పం వచ్చి అతన్ని కాటేస్తుంది, చనిపోతాడు. చనిపోగానే ఎమ్మటి ఈశ్వరుని ఈమె ప్రార్థిస్తుంది, నేను నందావ్రతం చేశాను కదా స్వామి అని చెప్పాను అన్నప్పుడు దాని ఫలితంగా మళ్ళీ ఆ రాకుమారుడు బ్రతికి ఆమె నిత్య సుమంగలిగా ఉంటుంది. ఈ కథ కూడా చదువుకోవడం, తెలుసుకోవడం చాలా మంచిది. నందావ్రతం కూడా చాలా గొప్పది. అందరూ ఆచరించండి. చేయగలే చేయితో మట్టితో మన అరిచేతిలో శివలింగాన్ని చేస్తే ఎన్నో రేఖలు, మనకు చెడు రేఖలు ఏవైతే ఉంటాయో అన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. మట్టిలో శివలింగం చేయడం అనేది చాలా గొప్ప. ఇది అట్లా అందరూ తెలిసి ఆచరించాలి. మనమే తయారు చేసుకుని పూజ చేసుకోవచ్చు. చేయటం ప్రతి సోమవారం పొద్దున్న పూజ పూర్తయిపోవాలమ్మా. పొద్దున్నే చేసుకోవాలి పూజ. ఉపవాసం ఉండాలి ఆ రోజు. ఆ రోజు ఉపవాసం ఉండటం మంచిది. ఇక శక్తి అనుసరించింది అనుకో, ఉపవాసం అంటే కొందరు బద్దకిస్తారు కాబట్టి తక్కువ తిని చేయండి, కానీ ఉపవాసం చూసి చేసే పూజ చాలా శ్రేష్టం. కొన్ని నియమాలు, కాస్త కోపం తెచ్చుకోవద్దు, తిట్టుకోవద్దు, ఒకరిని విమర్శించొద్దు. ఈయన పూజ చేసేటప్పుడు మనసు చాలా నిర్మలంగా పెట్టుకోవాలి, ప్రయత్నించాలి. నైవేద్యం ఆయనకి ఏంటంటే ఎండు ద్రాక్ష, ఆ ఒక్కటి పెట్టి చేస్తే చాలు.
చాలా విశేషం ఎండు ద్రాక్ష. లేదా కండ చక్కెర అంటాం కదా అది. ఇంకా మీ శక్తి వీలైతే కనుక స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు అవి దొరికితే సాక్షాత్తుగా భగవంతుడికి అమృతం ఇచ్చినట్టే. చాలా శక్తివంతమైనది. ఈ విధంగా జరుపుకోవచ్చు. చాలా మందిని చూస్తూ ఉంటాం, కొంతమంది రీల్స్ లో కూడా పెడుతూ ఉంటారు మేము ఇలా చేసుకున్నామండి అని. అంటే అసలు శాస్త్రం ఏం చెప్పింది, ఎక్కడ ఉంది, ఎలాగా, ఎందుకు అనేది మీరు చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.